సో అందరికీ నమస్తే. ఈ మధ్య ఈటల రాజేందర్ గారు చేసినటువంటి ఒక పని సోషల్ మీడియాలో హైలైట్ గా మారింది. అసలు ఏం చేసిండు? అసలు ఈటల రాజేందర్ గారు అయితే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి బ్రోకర్లు పంపించినటువంటి గూండాలను అయితే చితకబాదం జరిగిందని చెప్పేసి మనమైతే ఇక్కడ చూస్తా ఉన్నాం అనమాట. అసలు ఏం జరిగింది? సో అసలు ఎందుకు కొట్టాడు అన్న విషయం మనం కనుక తెలుసుకున్నట్టయితే, సో ఏకశిలలో ఒకప్పుడు 1983లో ఆ టైంలో పేద ప్రజలు కొందరు అక్కడ ల్యాండ్ తీసుకున్నారంట, ఫ్లాట్స్ తీసుకున్నారంట. అప్పుడు అదంతా అభివృద్ధి కానటువంటి ప్రదేశం అంట. అక్కడ కనీసము ఇండ్లు కూడా ఏం లేవంట. ఇంకా రాను తరాలు కొంచెము సంవత్సరాలు గడిచే కొద్దీ విస్తీర్ణ ప్రభావం వల్ల ఆ ఏరియాలో ఇప్పుడు ఒక 200 మంది రాక 200-300 మంది వరకు ఇండ్లు కట్టుకోవడం జరిగిందంట. అయితే దానిలో మొన్న ధరణి వచ్చినప్పుడు ఏమైపోయిందట అంటే, ఆల్రెడీ అది ఒక వెంచర్ వాళ్ళే అమ్మిళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ క్లియర్ డాక్యుమెంట్స్ కూడా ఆమె చూపెడతా ఉన్నది. నేను ఒకసారి అది చూపించే ప్రయత్నం చేస్తానండి. సో ఇక్కడ ఏమంటే వీళ్ళు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ తెలంగాణ. సో ఆ ఫోటో ఆ వీడియో తీస్తేనే వాళ్ళు పంపించిన రౌడీలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే ల్యాండ్ అంట. అయితే వాళ్ళైతే వేరే అసోసియేషన్స్ ఉన్నటువంటి పత్రాలు అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయంట. అయితే ఏమైపోయిందట అంటే, ధరణి ఏదైతే మనకు పోర్టల్ అనేది తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిన తర్వాత ఏమైపోయిందట అంటే, అందులో దాదాపు 9 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది వ్యవసాయ భూమిగా కొన్ని దొంగ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేయించిళ్ళు. కలెక్టర్ దానికి సహకరించిండు అని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అలా దొంగ డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చి ఇంకా వీళ్ళైతే ఆ ఏరియా ఏదైతే ఉందో ఈ బుల్డోజర్ బట్టి కౌశిక్ రెడ్డి ఓనర్ అంట ల్యాండ్ అసోసియేషన్. ఓ ఈయన వాళ్ళు పంపించిన రౌడీలు అంట. అయితే ఈటల రాజేందర్ కొట్టింది కూడా ఈయనే అన్నమాట. సో ఏమంటే ఇప్పుడు ఈటల రాజేందర్ అంట అటు కార్ వేసుకొని వెళ్తుంటే అప్పటికే ఈ సమస్య గురించి ఆయన తెలియదంట. కార్ వేసుకొని వెళ్తా ఉంటే కొందరు బీర్లు దాక్కుంటా అక్కడ అయితే ఆ వెంచర్లో అయితే కనిపించడం జరిగిందంట. అయితే అప్పటికే కొన్ని కేసులు ఫిర్యాదులు కావడము, అయినా అక్కడ ఈటల రాజేందర్ ఇట్లా వెళ్తుంటే కూడాము ఇంకా ఆయన చూసి వెక్కిలి నవ్వులు నవ్వడము ఇలా చేసిందంట. చేసిన తర్వాత అసలు ఏమవుతుందని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక ఆయన కలిసి ఇట్లా జరిగిన విషయం అంతా చెప్పిండంట, మొరబెట్టుకున్నాడంట. నిన్న సార్ మీకు వచ్చి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళే, మాకు ఇట్లా భయభ్రాంతులు గురి చేస్తులు, దాదాపు 200 మంది రాక వాళ్ళ ఫ్లాట్లు వదులుకొని ప్రాణభయంతో వెళ్ళిపోయిళ్ళు. సో ఇప్పుడు ఇది జరిగిన విషయం అని చెప్పేసి ఆయన చెప్పగానే ఈయన అక్కడికి వెళ్ళిండంట. అక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడదామని చెప్పి ప్రయత్నిస్తా ఉంటే ఈటల రాజేందర్ గారు ఆయన ఏదో మాట్లాడిండంట, నీతో నాకేందన్నట్టుగా మాట్లాడిన తర్వాత ఈయన చెయ్యి చేసుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. వాస్తవానికి ఆ వీడియోలో కూడా అదే ఉంది. చెయ్యి చేసుకున్న తర్వాత ఇంకా ఈటల రాజేందర్తో ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలా ఒక దెబ్బ వేయడం అయితే జరిగిందనమాట. ఏదేమైనప్పటికీ పేదల ప్రజల సొమ్ము మీద ఇలా రాబందుల్లా ఆధారపడి పీక్కు తిందామని చెప్పేసి ఎవడైతే ప్రయత్నిస్తాడో వానికి పుట్టగతులు ఉండయి. వానికి ఎప్పుడు కూడా వానికి రాజకీయ పరంగా భవిష్యత్తే కాదు, సమాజంలో వాడిని బతకడానికి కూడా చోటు ఉండదు రాను రోజులలో. కానీ మీకేమనిపిస్తుంది? ఏదైతే ఈటల రాజేందర్ గారు చేసిన పని, ఒక ఎంపీ స్థాయి వ్యక్తిగా ఉండి చేసిన పని మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీ ఓపెన్ గా మీ కామెంట్ చేయండి. మీరైతే ఎలా రియాక్ట్ అవుతారు? సో ఆయన చేసిన తప్పుందా లేదా, ఆయన కరెక్ట్ ఏం చేసిండా? మీ విలువైన కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ నమస్కారం.